భోలవన్పల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నీటిపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. నారాయణపేట జిల్లా కొస్గి మండలంలోని భోలవన్పల్లి గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఎంపీపీఎస్ విద్యార్థులచే నీటి వృధా అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదే అని ప్రతిజ్ఞ చేయించిన ఉపాధ్యాయులు. ఈ కార్యక్రమంలో ఎంపీపీఎస్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. నమస్కారం అందరికీ. ఈరోజు వాటర్ ఫర్ వాటర్ స్వచ్ఛంద సేవా సంస్థ వాలంటీర్ శ్రీ గౌరవనీయులు వీరమల్లి సార్ ఆధ్వర్యంలో నీటి ప్రతిజ్ఞ కార్యక్రమము ప్రాథమిక పాఠశాల భోలవన్పల్లి గ్రామంలో పాఠశాల కార్యక్రమంలో జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే నీటిని మనం వృధా చేయొద్దు. ఇప్పుడు వచ్చున్నది ఎండాకాలం, చుక్క నీళ్ళు దొరకడం లేదు. మనం నీళ్ళు ఏం చేస్తాం, అనవసరంగా వృధా చేయకుండా స్నానం చేసేటప్పుడు, బట్టలు ఉతికేటప్పుడు, కారు కడిగేటప్పుడు, మోటార్ ఏదైనా వాహనం కడిగేటప్పుడు నీటిని చాలా జాగ్రత్తగా వాడాలి, అనవసరంగా వృధా చేయరాదు అనే ఉద్దేశంతో మీకు అవగాహన కలిగించడానికి ఈ కార్యక్రమము నేను నీటిని సంరక్షిస్తానని, పొదుపుగా వినియోగిస్తానని ప్రమాణం చేస్తున్నాను. నీటి వినియోగంలో ఔచిత్యాన్ని ప్రదర్శిస్తూ ఒక బొట్టు కూడా వృధా చేయనని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జలనిధిని అత్యంత విలువైన పెన్నిధిగా భావించి వినియోగిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. విజ్ఞత పాటిస్తూ తెలివిగా నీటిని వినియోగించుకోవడం, నీరు వృధా కాకుండా చూడడంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు ఇరుగు పొరుగు వారిలో చైతన్యం తెస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈ భూమి మనదే, దానిని సంరక్షించుకునే బాధ్యత మనదే. సేవ్ వాటర్, సేవ్ నేషన్. ఎందుకు పనిచేస్తుంది అంటే సమాజం లోపల నీళ్ళు అనేటువంటివి ఒక ప్రకృతి వనరు. ఈ ప్రకృతి అందించినటువంటి దీన్ని మనం విచక్షణ లేకుండా వాడినట్లయితే భవిష్యత్ తరాలకు నీరు అనేది అవసరం మేరకు అందదు, ఉంటుంది కానీ అవసరం మేరకు అందదు. అసలు మీకు ఎవరికైనా తెలుసా నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? దాన్ని తయారు చేస్తారా? ఎక్కడి నుండి వస్తాయి నీళ్ళు? ఎక్కడి నుండి వస్తాయి? మోటార్ ఎక్కడి నుంచి తీసుకొస్తుంది నీళ్ళను? భూమిలోకి వెళ్ళి వస్తున్నాయి కదా. ఆ భూమిలో ఎక్కడి నుంచి వచ్చాయి నీళ్ళు? వర్షం పడ్డప్పుడు వస్తాయి. వర్షాలు ఎట్లా పడతాయి? వర్షాలు బాగా కురవాలంటే ఏం కావాలి? అదే ఆ మేఘాలు కమ్ముకుంటాయి కదా. తర్వాత వర్షం పడాలంటే ఎట్లా, దేని వల్ల వర్షాలు కురుస్తాయి కదా. బాగా వర్షాలు పడాలంటే ఏముండాలి? చెట్లను బాగా పెంచాలి. బాగా చెట్లు ఉన్నప్పుడు వాతావరణం చల్లబడి, మేఘాలు చల్లబడి వర్షం అనేటువంటిది కురుస్తుంది. తెలుసు ఇదంతా మీకు. సరే, ఈ వర్షాలు కురిస్తే మనకేమవుతుంది? పడ్డటువంటి వర్షం మళ్ళీ తిరిగి భూమిలోకి ఇంకుతుంది. ఆ ఇంకిన నీళ్ళు అనేటువంటివి మళ్ళీ తిరిగి మనకు తీసుకోవడం అనేది జరుగుతుంది. కానీ ఈ మధ్య కాలం లోపల మనకు అభివృద్ధి పేరిట ఏం జరుగుతుందంటే ప్రతి పట్టణాల్లో కానీ ఈ బట్టికి గ్రామాల్లో కూడా మెల్లగా స్టార్ట్ అయింది. ఎందుకంటే సీసీ రోడ్లు ఇట్లాంటివి. ఈ సీసీ రోడ్ ఉంది ఇక్కడ. సీసీ రోడ్ వేయడం వల్ల ఇక్కడ వర్షం పడ్డది అనుకో, నీళ్ళు భూమిలోకి వెళ్తాయా? అంటే పైనే ఉంది. ఆ నీళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోతాయి? మురికి కాలువలోకి వెళ్ళి ఎక్కడో ప్రవహిస్తూ ఉంటాయి. దానివల్ల భూమి లోపలికి నీరు ఇక్కడ కూడా తగ్గిపోయింది. కేవలం వర్షాలు ఒక్కటే లేకపోవడం కాదు, అభివృద్ధితో కూడా కొంతవరకు మనము నీళ్లు గ్రౌండ్ వాటర్ అంటే భూమిలో ఉండేటువంటి నీటి శాతం అనేటువంటి తగ్గడం అనేది జరిగింది. కానీ మనకు భూమిపైన నీళ్ళు చాలా ఉన్నాయి. దాంట్లో 70% నీళ్ళని మనం వినియోగించుకోలేదు. అవన్నీ సముద్రం నీళ్ళు, వాటిని మనం తాగలేము. మనకు పనికిచ్చేది 30%. ఉన్న 30% లోపల ప్రతి సంవత్సరం వర్షాలు పడ్డటువంటి వర్షం అనేటువంటి నీళ్ళు అనేటువంటి భూమి లోపలికి తిరిగి మనకు నీటిని మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఎప్పుడైనా వర్షాలు అనేటువంటివి పడలేవనుకోండి, చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అలా ఇబ్బందులు ఎదురైనప్పుడు మనం నీటి కొరతలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మనం ఇప్పుడు ప్రస్తుతంగా మనకు కర్ణాటక రాష్ట్రం లోపల, బెంగళూరు లోపల అట్లాంటి పరిస్థితి ఏర్పడ్డది. ఏంటంటే నీళ్ళు అనేటువంటివి అవసరం మేరకు అందక వాళ్ళంతా కూడా కొన్ని నియమాలను పెట్టుకొని నీళ్ళను వాడుతున్నారు.
అంటే ప్రతిరోజు ఇల్లు గడగడం లేదా బైకులు గడగడం కార్లు గడగడం అలాంటివి కూడా చేయకూడదు. కొన్ని నిబంధనలు పెట్టినది. అలాంటి పరిస్థితి మనకి ఎందుకు కాకుండా మనం ఇప్పటి నుంచి ఏం చేయాలి, మనకు ఉన్నటువంటి నీటిని క్రమశిక్షణతో దాన్ని వాడుకోవాలి. అలా వాడుకోవడం వల్ల మనకు నీటి వినియోగం అనేటువంటిది ఏ విధంగా చేయాలంటే ఇప్పటి నుండే తెలుసుకోవాలనే ఉద్దేశంతో మీకు అందరికీ కూడా ఈ నీటి ప్రతిజ్ఞ అనేటువంటి చేయించడం జరుగుతుంది. అంటే నీటి ప్రతిజ్ఞ చేసిన ప్రతి ఒక్కరు కూడా నీళ్లను విచక్షణతో వాడాలి. వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియజేయాలి నీళ్ళని ఏ విధంగా వాడాలి, నీటిని ఎందుకు రక్షించాలనేటువంటిది సమాజానికి కూడా తెలియజేయాలనేటువంటిది ఇది యొక్క ఉద్దేశం. కాబట్టి ఇప్పుడు మనందరం కూడా ఏం చేయాలి, నీటి ప్రతిజ్ఞ చేయాలి. ఆ చేసినటువంటి ప్రతిజ్ఞను తెలుసుకొని ఆ విషయాలన్నింటినీ కూడా సమాజానికి తెలియజేయాలి, పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ. అంటే భవిష్యత్ తరాల లోపల మనము నీటిని మంచి నీటిని పొందాలి అంటే ఖచ్చితంగా ఇప్పటి నుండి ఏం చేయాలని, పొదుపుగా వాడాలి, సరైన విచక్షణతో వాడాలి, చెట్లను కూడా బాగా పెంచాలి, దాంతోపాటు ఈ భూమిని కూడా రక్షించాలి. దీని కూడా మనందరం కూడా పాటుపడాలి. ఈ విషయాలు మీకెందుకు చెప్తున్నామంటే భవిష్యత్తు లోపల మీరే పెరిగి పెద్దగా ఏం చేస్తున్నారు, దేశం లోపల యువతగా మాట్లాడాలి, మీరే సమాజానికి తెలియజేయడం జరుగుతుంది. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.